ఈ అనంత విశ్వంలో ఎగ్జాక్ట్గా ఇన్ని అని చెప్పలేనంత సంఖ్యలో గ్రహాలు ఉన్నా జీవం అనే మాటకు వస్తే మాత్రం ప్రస్తుతానికి మన భూమిని చెప్పుకుంటాం. ఈ భూమి జీవ పుట్టుకకు అనువుగా ఉంది. 65 మిలియన్ సంవత్సరాల ముందు డైనోసారస్ కాలం లేదా మొదటి జీవం పుట్టుక నుండి నేటి వరకు ఎన్నో జీవరాశులు ఆవిర్భవించాయి. అలాగే ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. సముద్రాలు, అడవులు, ఇంకా ఆకాశం, ఇలా భూమి మీద ఏ అంగుళం వెతికినా ఏదో ఒక జీవం ఉంటుంది. కంటికి కనిపించని సూక్ష్మ జీవుల నుండి జీవజాతిలోనే పెద్దదైన నీలి తిమింగలం వరకు, చిన్న గడ్డి పరక నుండి మహావృక్షాల వరకు సుమారు 13 లక్షల జీవరాశులను ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది సుమారు 87 లక్షల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ భూమి మీద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవిని, మొక్కలని ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉండాలి. అది ఏమిటి? సుమారు 800 కోట్ల మనుషులు ఉన్నా ఏ ఒక్కరు ఒకేలా ఉండకపోవడానికి కారణం ఏమిటి? ముందుగా చెప్పుకున్నట్టు ఈ 13 లక్షల జీవులు ఆ రూపాలలో ఇంకా ఆ లక్షణాలు ఉండాలని ఏది నిర్ణయిస్తుంది? ఉదాహరణకి మనిషి రూపం, ఎత్తు, రంగు ఎలా ఉండాలి, ఏ పండ్లు ఎంత రుచిగా ఉండాలి, వాటిలో ఎన్ని పోషకాలు ఉండాలి, చివరికి ఒక చెట్టు ఏ రంగు పూలు పూయాలి, దాని సువాసన ఎలా ఉండాలి, ఇలా ఈ భూమి మీద ప్రాణం ఉన్న ప్రతి జీవిని, వాటి పరిణామాన్ని నిర్ణయించేది ఒకటి ఉంది. అదే DNA. గాయస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. ఈ భూమి మీద ఇన్ని జీవరాశులు, వాటి పరిణామాన్ని నడిపించే రహస్యం ఇదే. అసలు DNA అంటే ఏమిటి? ఇది ఎలా జీవం యొక్క ప్రతి లక్షణాన్ని నిర్ణయిస్తుంది? DNA ద్వారా భవిష్యత్తులో రాబోయే మార్పులేంటి? ఇలా ఎంతో ఆసక్తికరమైన DNA గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. DNA అంటే డియోక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. మానవజాతి పుట్టుకలో ఈ DNA పాత్ర చూస్తే తల్లి నుండి ఒకటి, తండ్రి నుండి ఒకటి వచ్చిన కణాలు ఒకే కణంగా మారుతుంది. మళ్ళీ ఈ ఒకే కణం 2 కణాలుగా విడిపోతాయి. ఆ 2 4 కణాలు, ఆ 4 8 కణాలు, ఇలా 10 ట్రిలియన్ల కణాలు అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ట్రిలియన్ల కణాలే ఒక మనిషి రూపానికి మొదలు. ఇన్ని కోట్ల కణాలలో ఏ కణాలు కళ్ళుగా, ఏ కణాలు చేతులుగా, ఇంకా ఏ కణాలు మెదడుగా మారాలో నిర్ణయించేది ఈ DNAనే. ఇలా మన పూర్తి శరీరం ఎలా తయారవ్వాలో నిర్ణయించే ప్రతి డేటా జీన్స్ రూపంలో DNAలో స్టోర్ అయి ఉంటుంది. మన శరీరంలో ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి, మనం ఎంత ఎత్తు ఉండాలి, ఏ రంగు ఉండాలి, కళ్ళు ఎంత సైజు ఉండాలి, చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలి, ఇలా ప్రతి చిన్నదాని నుండి పెద్దదాని వరకు మన శరీరంలో ప్రతి భాగానికి సంబంధించిన డేటా అంతా DNAలోనే ఉంటుంది. ఇలా మన DNA 20,000 నుండి 40,000 వరకు జీన్సులను కలిగి ఉంటుంది. సేమ్ ఇలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి ఎలా ఉండాలో ఆ డేటా అంతా వాటి DNAలో స్టోర్ అయి ఉంటుంది. మనిషి DNAలో 20,000 నుండి 40,000 వరకు జీన్సులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే మన DNA కన్నా మొక్కజొన్న DNAలో ఉండే జీన్సులే ఎక్కువ. మన శరీరంలో ప్రతి కణం యొక్క మధ్య భాగంలో ఈ మెలికలు తిరిగిన నిచ్చెన లాంటి ఆకారంలో ఈ DNA ఉంటుంది. ఇది 4 మాలిక్యూల్స్తో తయారు చేయబడి ఉంటుంది. అవి ఎడెనైన్, థైమైన్, గ్వానైన్, సైటోసైన్. వీటిని సులభంగా ATGCలతో సూచిస్తారు. వీటిలో ఎప్పుడు ఎడెనైన్ అనేది థైమైన్తో, ఇంకా గ్వానైన్ అనేది సైటోసైన్తో జతగా ఉంటాయి. ప్రతి కణంలో కూడా ఈ DNA ఒక దారంలో చుట్టబడి ఉంటుంది. మన జెనెటిక్ డేటా అంతా కూడా ఈ DNA అమరికల ఆధారంగా స్టోర్ అయి ఉంటుంది. సరే, ఒక కణంలోని చుట్టబడిన DNAని బయటికి తీసి చూడగలిగితే అది సుమారు 2 మీటర్ల పొడవు ఉంటుంది. మరి మన కంటితో కూడా చూడలేని 0.09 మైక్రోమీటర్ సైజులో ఉండే ఒక కణంలోనే 2 మీటర్ల DNA ఉంటే మరి ప్రతి కణంలో DNA పొడవు కలిపితే ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. అది సుమారు భూమి నుండి ప్లూటో వరకు వెళ్ళి మళ్ళీ ప్లూటో నుండి భూమి వరకు ఉండే దూరానికి సుమారుగా ఉంటుంది. ఎంత అద్భుతమైన సృష్టి కదా. సరే, అసలు ఈ DNAలో డేటా ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ATGC అనే 4 మాలిక్యూల్స్లో ఏవో 3 మాలిక్యూల్స్ కలిసి వాడ్గా ఏర్పడతాయి. ఉదాహరణకి ATC, TGA, GAC, CAG ఇలా అన్నమాట. ఇలా 3 లెటర్స్ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడినట్లు మన శరీరంలోని ప్రతి కణంలో 300 కోట్ల లెటర్స్ పొడవైన డేటా స్టోర్ అయి ఉంటుంది. ఇది కూడా ప్రతి కణంలోనూ మర్చిపోకండి. అయితే ప్రపంచంలోని ప్రతి మనిషి DNA 99.9% సేమ్ ఉంటుంది. మరి ఎలా ప్రతి మనిషికి ఇన్ని తేడాలు ఉన్నాయంటే 99.9% DNA సేమ్ అవ్వగా మిగిలిన 0.1% DNA డిఫరెన్స్తోనే రంగు, ఎత్తు, రూపం, ఇంకా ఆకారంలో ఇన్ని మార్పులు ఏర్పడ్డాయి. మనిషి DNA అరటిపండు DNA 50% మ్యాచ్ అవగా
చింపాంజీ డిఎన్ఏ 80% మనిషి డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు డిఎన్ఏలో జరిగే చిన్న మార్పు కూడా మన ఎవల్యూషన్లో ఎంత పెద్ద మార్పులు తెస్తాయో చూద్దాం. డిఎన్ఏ అనేది సీక్వెన్స్లో ATGC మాలిక్యూల్స్తో నిర్మించబడి ఉంటుంది. శరీరం ఏర్పడే క్రమంలో ఒక కణం 2 కణాలుగా డివైడ్ అవుతాయి. అలా డివైడ్ అయ్యేటప్పుడు మొదటి కణంలో ఉండే డిఎన్ఏ రెండో కణంలోకి కాపీ అవుతుంది. అలాగే ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ అవుతుంది. అలా కాపీ అయ్యే క్రమంలో ఒక్కోసారి చిన్న ఎర్రర్స్ జరిగి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఆ ఎర్రర్స్ కారణంగా సీక్వెన్స్లో చేంజెస్ రావడం వల్ల మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇదే కాకుండా కొన్ని కెమికల్స్ వల్ల, స్మోక్ చేయడం వల్ల, ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల, ఇంకా సూర్యుడి నుండి వచ్చే UV రేస్ వల్ల కూడా మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రోజుకి సుమారు 10 లక్షల సార్లు మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మానవ జాతిలో ఎన్నో మార్పులు రావాలి. కానీ అదృష్టం కొద్దీ మనలో సెల్ఫ్ రిపేర్ మెకానిజం ఉంటుంది. ఈ మెకానిజం నిరంతరం డ్యామేజ్ అయిన డిఎన్ఏని రిపేర్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఎంత రిపేర్ చేసినా కొన్నిసార్లు డ్యామేజ్డ్ డిఎన్ఏ రిపేర్ అవ్వదు. దానినే మ్యూటేషన్ అంటారు. కొన్నిసార్లు ఈ మ్యూటేషన్ క్యాన్సర్కి కూడా దారితీస్తుంది, లేదా ప్రమాదకరం కాకపోవచ్చు, అలాగే ఉపయోగపడవచ్చు కూడా. 1990 సంవత్సరంలో అమెరికా గవర్నమెంట్ మనిషి డిఎన్ఏ సీక్వెన్స్ అంతా తెలుసుకుంటే దాని ద్వారా జెనెటిక్ కోడ్ని తెలుసుకోవచ్చని భావించింది. దానికోసం ఒక ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది. అది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. 100 మంది శాస్త్రవేత్తలు కలిసి ఒక మనిషి కణంలో ఉండే డిఎన్ఏలో 300 కోట్ల బేస్ పేర్స్ని, వాటి సీక్వెన్స్ని కనిపెట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. అంటే డిఎన్ఏ ఎంత కాంప్లికేటో అర్థం చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సుమారు $3 బిలియన్, అంటే ఇప్పటి రూపాయి విలువ ప్రకారం 20,000 కోట్లు ఖర్చు అయింది. అదే ఇప్పుడు ఒక మనిషి డిఎన్ఏ చదవాలంటే $100 1 గంట సమయంలో పూర్తవుతుంది. సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఊహించుకోండి. మన పూర్వీకులకు సంబంధించిన అనుభవాలు, ఇంకా జ్ఞాపకాల సమాచారం అంతా మన డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే దాదాపు 14 తరాల మన పూర్వీకుల ప్రభావం మన మీద ఉండొచ్చని రీసెంట్ ఒక స్టడీలో తేలింది. అందుకే కొన్ని వ్యాధులు ఎన్నో తరాల నుండి వంశపారంపర్యంగా రావడానికి ఆ వ్యాధుల సమాచారం ఆ పూర్వీకుల డిఎన్ఏలో స్టోర్ అయ్యి ఆ డిఎన్ఏ మనకు రావడం వలనే. దీనివల్ల మంచి కూడా ఉంది. కొంతమంది పుట్టుకతోనే కొన్ని టాలెంట్స్ ఉంటాయి. బాగా పాడడం, లెక్కలు బాగా చేయడం, బొమ్మలు బాగా గీయడం, ఇలా అన్నమాట. దీనికి కారణం పూర్వీకులలో ఆ స్కిల్స్ డిఎన్ఏలో స్టోర్ అయ్యి మళ్ళీ అవి మనకి కాపీ అవడం వలనే. అయితే 1 గ్రామ్ డిఎన్ఏలో సుమారుగా 200 పెటాబైట్స్ డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే 21,50,00,000 GB అన్నమాట. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికే డిజిటల్ డేటాని డిఎన్ఏలో స్టోర్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎలా అంటే ముందుగా స్టోర్ చేయాలనుకున్న డేటాని బైనరీ సిస్టంలో మార్చుతారు. తర్వాత దానిని ATGC అనే 4 DNA లెటర్స్లోకి ఎన్కోడ్ చేస్తారు. మనం వాడుతున్న హార్డ్ డ్రైవ్స్, ఇంకా పెన్ డ్రైవ్స్లో డేటా కొన్ని సంవత్సరాలకు మాత్రమే ఉంటుంది. కానీ ఒకసారి డిఎన్ఏలో స్టోర్ చేయబడిన డేటా కొన్ని వందల ఏళ్ళు గడిచినా భద్రంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం పెద్ద పెద్ద సర్వర్లని, డేటా సెంటర్ని, ఇంకా క్లౌడ్ స్టోరేజ్ సెంటర్ని డేటా స్టోర్ చేయడానికి వాడుతున్నాం. అదే ఇలా డేటా అంతా డిఎన్ఏలో స్టోర్ చేసే టెక్నాలజీ వస్తే 10 కోట్ల HD మూవీస్ని బఠానీ గింజంత సైజులో సరిపెట్టవచ్చు. అదే ఈ ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్ అంతటిని ఒక షూ బాక్స్ అంత సైజులోనే స్టోర్ చేసేయవచ్చు. రాబోయే రోజులలో ఇలా డిఎన్ఏలో డేటా అంతా స్టోర్ చేసుకునే సాంకేతికత రాబోతుంది. మన శాస్త్ర పరిజ్ఞానం మరో గొప్ప మైలురాయిని చేరుకుంది. అదే మనిషి జీవ పరిణామాన్ని మార్చగల జీనోమ్ ఎడిటింగ్. అంటే ఏదో ఒక వీడియోని మనకు నచ్చినట్టు ఎడిట్ చేసుకుంటాం కదా, అలాగే జీనోమ్ ఎడిటింగ్ అంటే మన డిఎన్ఏని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని ఎడిట్ చేసుకోగల టెక్నాలజీ. దీనిని CRISPR అని కూడా అంటారు. మనం చూస్తే చాలామంది వంశపారంపర్యంగా ఎన్నో వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారి డిఎన్ఏ ఎడిట్ చేసి ఇక వాళ్ళ ముందు తరాలకి ఆ వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. ఇంకా పుట్టబోయే పిల్లలు ఎంత ఎత్తు ఉండాలి, ఏ రంగులో పుట్టాలి, తెలివితేటలు ఎన్ని ఉండాలి అని మనం ముందుగానే డిజైన్ చేసుకునే రోజులు రాబోతున్నాయి. కానీ ఇది ప్రకృతికి విరుద్ధం. ఎందుకంటే ఏ లోపం లేకుండా అసలు మనుషులు అనేవాళ్ళే ఉండరు. సరే, ఈ ప్రపంచంలో చనిపోయే వారిలో వయసు అయిపోయి చనిపోయే వారి సంఖ్య ఎక్కువ. అందుకే ఈ వయసును నెమ్మదింపజేసి జీవిత కాలాన్ని పెంచే దిశగా ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే జెల్లీ ఫిష్ అందరికీ తెలుసు కదా, ఈ జెల్లీ ఫిష్ని ఎవరైనా చంపితే తప్ప వాటికి చావు ఉండదు.
అందుకే ఈ జెల్లీ ఫిష్ డిఎన్ఏని మనుషుల డిఎన్ఏలతో కలిపే ప్రయోగాలు జరుగుతున్నాయి. అసలు చావు లేకుండా చేయడం ప్రకృతి విరుద్ధం, ఇంకా అసాధ్యం. కాబట్టి కనీసం జీవితకాలాన్ని పెంచే ప్రయోగాలు చేస్తున్నారు. భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఇంకా ఎయిడ్స్ ఒకటి. ఈ క్రిస్పర్ టెక్నాలజీతో ఈ వ్యాధులను నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జపాన్లో కోబే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఎయిడ్స్ సోకిన కణాల లోపల వైరస్ డెవలప్ అవ్వకుండా బ్లాక్ చేయగలిగారు. ఈ జెనెటిక్ ఎడిటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి జీవిత కాలాన్ని పెంచడం, వ్యాధులను నయం చేయడం, ఇంకా ఎటువంటి లోపాలు లేని పిల్లలను పుట్టించడం. దీనికోసం చాలా జాగ్రత్తగా డిఎన్ఏ ఎడిట్ చేయాలి. కొంచెం తప్పుపోయినా ఆ పరిణామాలను మనం ఊహించలేం కూడా. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి ఎలా ఉండాలి అని నిర్ణయించేది ఈ డిఎన్ఏనే. అంత చిన్న కణంలో ఉండే డిఎన్ఏ ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి యొక్క పరిణామాన్ని నిర్ణయిస్తుంది. రాబోయే రోజులలో ఈ డిఎన్ఏలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకుందాం. ఇలా మన శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.